ఈ టైంలో వీడు దేవిని చూశాను దెయ్యాన్ని చూశానని కథలు చెప్పి కలవరిస్తున్నాడు. ఛ! తనకేదైనా ఒక చిన్న సందేహం వచ్చినా కూడా మొత్తం మన చేయి జారిపోతుంది సీను. అక్క, అలా అయితే మనం అభిని ఇంట్లో ఉంచడం అంత సేఫ్ కాదక్కా. ఎందుకంటే మనం దేవిని హత్య చేసేంత వరకు వెళ్ళాం. రేయ్ ఈడియట్, నువ్వసలు ఆ మాట చెప్పొద్దురా. అలాంటి ఒక విషయం జరిగింది కూడా మర్చిపో. గోడకి కూడా చెవులు ఉంటాయి, ఎవరికైనా వినపడే అవకాశం ఉందిరా. సారీ అక్క, ఆ విషయం గురించి మాట్లాడినాం. ఇలా చూడు సీను, సత్య ఉన్న చోట అభి ఉండకూడదు. ట్రీట్మెంట్ సెంటర్కి ఫోన్ చేసి అభిని అక్కడికి తీసుకువెళ్ళడానికి ఆ ఏర్పాట్లేవో చూడు. సరే అక్క. అయ్యో, అభి ట్రీట్మెంట్ సెంటర్కి వెళ్ళిపోతే శృతిని వాణ్ణి ఎలా ఒకటి చేయాలి? వాళ్ళిద్దరి పెళ్లి ఎలా చెయ్యాలి? ఎటు వెళ్ళినా దెబ్బ తగులుతోంది. ఇదొకటి, ఏదో ఒకటి చేసి తీరాలి. మనకి ఆ సత్య మాత్రమే అడ్డు అనుకుంటే ఆ చచ్చిన దేవి కూడా నీకు శనిలా దాపురించింది కదే. అవునమ్మా, బావా దేవి దేవి అని పిలిచిన ప్రతిసారి నా గుండెలో కత్తితో పొడుస్తున్నట్లు అనిపిస్తుందమ్మా నాకు. శృతి, అదెవరో కాదమ్మా, చచ్చిపోయినా ఆ దేవి ఆత్మే అయ్యుంటుంది. వాడంటే ఏదో దేవి దేవి అని కలవరిస్తుంటే మీరు కూడానా? ఏమండి, వదిన ఏం చెప్తోందండి? నీకు బెబ్బే, నీ భార్యకి కూడా బెబ్బే అని చెప్పి వెళ్ళింది. బెబ్బేనా? బెబ్బే అంటే ఏంటండి? అభిని మళ్ళీ తీసుకెళ్లి ట్రీట్మెంట్ సెంటర్ లో ఉంచమని చెప్తుంది. అయ్యో, వాడు వెళ్ళిపోతే శృతి అభికి ఎలా దగ్గరవుతుంది? వాడి మనసు ఎలా మారుస్తుంది? మన ప్లాన్ అనుకున్నట్టుగా జరగట్లేదు. మామా, అర్జున్, అమ్మ ఎక్కడుంది? అదిగో వస్తుంది. ఇక్కడే ఉన్నాను బాబు. ఏమైందమ్మా? అభిని తలుచుకుంటే మనసుకి ఏదోలా ఉంది బాబు. అందుకే దేవుడికి దీపం పెట్టి వస్తున్నాను. ఇప్పుడు అభి ఎలా ఉన్నాడు? అభి బాగా నిద్రపోతున్నాడమ్మా. నేను సత్యమెళ్ళలో తాలి కట్టినప్పుడు నా పక్కన లేను అని బాధవాడికి. అంతే మాట్లాడా వాడు? లేదమ్మా, పెళ్లిలో వేరే ఎవరినో చూసి దేవిని చూశానని చెప్తున్నాడమ్మా. నాకెందుకో అభి చెప్పేది చూస్తుంటే ఆ సోనంని చూసి అలా చెప్తున్నాడేమో అనిపిస్తోంది. సోనమ్మా? తనెవరు? అక్క, అదే అక్క, తలపై చుడిదార్ కప్పుకొని వచ్చింది కదా, పూణే గ్రూప్ తో పాటు వచ్చింది ఆ అమ్మాయే. ఆ అమ్మాయిని అభి దేవి అనుకున్నాడా? అయ్యో, తన ముఖం కూడా సరిగ్గా ఎవరికి కనిపించలేదు కదరా. ఎలా తెలుస్తుంది వదినా? ఆ రోజే దాని ముఖానికున్న మాస్క్ తీయండి, దాని ముఖాన్ని చూడాలని నేను ఒంటి కాళ్ళ మీద నిలబడి అడిగాను. మీరే నన్ను చూడనివ్వలేదు. ఏయ్, అలా ముఖం కవర్ చేసుకోవడం నార్త్ ఇండియన్ లో సాంప్రదాయం. అలా చేసి మనం వాళ్ళని ఇబ్బంది పెట్టలేం కదా. తప్పు సుభద్ర. ఇట్స్ కాల్డ్ ఎథిక్స్. ఎతికో యాంటికో పొండొదినా. ఇలా చూడండి, మాస్క్ తీసుంటే ఆమె దేవియో కాదో అని అప్పుడే మనకి తెలిసిపోయి ఉండేది. ముఖానికి మాస్క్ పెట్టుకొనొచ్చి అభిని పిచ్చోని చేసి వెళ్ళిపోయింది. అయ్యో, ఇప్పుడు ఆ అమ్మాయిని ఎక్కడని వెతకాలొదినా? అది కొంచెం కష్టమే. అందుకేరా అర్జున్, నేను ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను. అభిని అరకులో ఉన్న ట్రీట్మెంట్ సెంటర్కి పంపిస్తున్నాను. అమ్మా, ఎందుకమ్మా ఈ తొందరపాటు నిర్ణయం? అభి ఇప్పుడు నార్మల్ గానే ఉన్నాడు కదా, కొంచెంసేపు నిద్రపోతే కోలుకుంటాడమ్మా. లేదర్జున్, వాడు నార్మల్ గా ఉన్నట్లే ఉన్నాడు, కానీ వాడు మళ్ళీ మునుపటి స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. అది మంచిది కాదు. దేవి లేదు అన్న విషయం ఇంకా వాడి మనసు ఒప్పుకోవడం లేదు. వాడికి కన్ఫ్యూజన్ క్లియర్ అయ్యేంత వరకు వాడు అరకు ట్రీట్మెంట్ సెంటర్లో ఉండడమే మంచిది అనుకుంటున్నాను అర్జున్. సీను, నువ్వందుకు కావాల్సిన ఏర్పాట్లు చెయ్యి. సరే అక్క.